ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. జెరమయా చాప్టర్ 1 వర్స్ నంబర్ 11. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకు ఏమి కనబడుచున్నదని ఓకే అందుకు బాదము చెట్టు కనబడుచున్నదని నేను అనగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానని అనెను. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకు ఏమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది. ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వచ్చును. ఇదిగో నేను ఉత్తర దిక్కు నుండి రాజ్యముల సర్వ వంశస్థులను పిలిపించెదను. వారు వచ్చి ప్రతి వాడును యెరూషలేము గుమ్మములను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపించును. చాలు రైట్స్. ఒకరోజు ఇర్మియా దగ్గరికి దేవుడు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా నీకేం కనబడుతుంది, ఇర్మియా నీకు ఏం కనిపిస్తుంది, ఒకసారి చూసి నాకు చెప్పవా అని అంటున్నప్పుడు ఇర్మియా అన్నాడు, నాకు ఒక బాదము చెట్టు చువ్వ నాకు కనబడుచున్నది అన్నాడు. బాదము చెట్టు ఎందుకో తెలుసు, బాదం చెట్టు అందరు తెలుసు. బాదం చెట్టు తెలుసయ్యా? బాదం చెట్టు తెలుసు, తెలీదా? ఓకే. బాదం చెట్టుకి ఏముంటాయి? బాదం కాయలు. ఆ బాదము కాయ లోపల ఇంకో కాయ ఉంటుంది. నట్స్ అంటారు, వాటిని ఏమంటారు? నట్స్ అంటారు. యా, ఆల్మండ్. ఆ బాదము కాయ లోపల ఇంకో కాయ ఉంటుంది. బాదం కాయ ఎప్పుడు కూడా దేవుడు ఎందుకు కొన్ని విలువైనటువంటివి దాచిపెట్టి మనకు చేస్తూ ఉంటాడు. బయట అంతా ఎలా ఉంటది? కాయ పచ్చిగా ఉంటది, తర్వాత పండుగా ఉంటది. దాన్ని కూడా చాలా మంది తింటారు. దాని తర్వాత ఏముంటది? పుర్రి ఉంటది, టెంక పుర్రిలాగా ఉంటది. దాన్ని అంత ఈజీగా బాదం పప్పు ఎవరు తినలేరు, అంత ఈజీగా బాదం పప్పును ఎవరు కొరుక్కొని తినలేరు. కొన్ని విలువైనవి కూడా మన జీవితంలో దేవుడు ఈ విధంగా దాచిపెట్టి ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. జస్ట్ ఇమాజిన్ బాదం పప్పులు. రైట్, అందరికి తెలుసు కదా ఏంటిది? చెప్పాలి గట్టిగా, అందరు గట్టిగా చెప్పండి. తిన్నారు కదా అందరు బాదం పప్పు. రైట్, చాలా సంతోషం. ఎందుకు ఈ బాదము చెట్లు దేవుడు బైబిల్లో రాశాడు? ఎందుకు దేవుడు ఈ బాదం పప్పును బైబిల్లోకి ఎంటర్ చేశాడు అని మనం బాగా ఆలోచిస్తే ఇది చాలా శ్రేష్టమైంది. ఇది తింటే క్యాన్సర్ వస్తుంది కదా, ఇది తింటే షుగరు బీపీ వస్తాయి, ఇది తింటే లేనిపోని జ్వరాలు, ఇది తింటే లేనిపోనివి అందరికి కలుగుతూ ఉంటాయి. అవునా? ఇది తింటే బలం, ఇది తింటే అందుకనే పెద్దవాళ్ళకి రోజుకి 2, 1 అట్లా ఇస్తూ ఉంటారు అందరు. ఈ బాదం పప్పు చాలా శ్రేష్టమైంది. దేవుడు ఎందుకు దీన్ని బైబిల్లో రాశాడు? దీనికి ప్రత్యేకమైనటువంటి ఔటర్ లేయర్ దేవుడు ఒకటి వేశాడు. దాని లోపల ఒకలాంటి పుర్రె, ఒక స్ట్రక్చర్, ఒకలాంటిది గట్టిది. ఇది ఎవరు తినకుండా, ఎవరు కూడా కోసుకొని చేయకుండా బయట అంతా కూడా కవరింగ్, దానికి ఒక మంచి ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు దీన్ని పెట్టాడు, ఇక్కడ పెట్టాడు దీన్ని. హల్లెలూయా. బాదం పప్పు తినడం అంత ఈజీ కాదు. ఏదో ఇప్పుడు మనం కొనుక్కుంటున్నా కానీ దీనికి పెద్ద ప్రాసెస్ ఉంది. దాన్ని చెట్టు కొట్టాలా, తర్వాత అది పండాలా, అది పగలాలా, ఆ తర్వాత శ్రేష్టమైనటువంటి పండు వస్తుంది. ఒకవేళ మనం అడ్డదిడ్డంగా కొడితే విరిగిపోద్ది. అది దాన్ని మనము తిన్నట్టు ఉండదు, చేసినట్టు ఉండదు. చిన్నప్పుడు చెట్లు కొడతా ఉంటారు చాలా మంది. చెట్లు కొట్టి దాన్ని తిని బయట తింటారు, లోపల గుర్తుంటే తింటారు, లేదంటే పడేస్తూ ఉంటారు. దేవుడు అలాగే ఇర్మియా దగ్గరికి వచ్చి, ఇర్మియా నీకు ఏం కనిపిస్తుంది ఒకసారి చూడు అని చెప్తున్నప్పుడు ఇర్మియా అన్నాడు, ప్రభు నాకు బాదం చెట్టు చువ్వ కనిపిస్తుంది అయ్యా, మరి ఏంటి దీనికి అర్థం అంటా ఉన్నాడు ఇర్మియా. చదువు మమ్మల్ని 1:11 జెరమయా, ఇర్మియా గ్రంథం 1:11. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకు ఏమి కనబడుచున్నదని సెలవిచ్చాను. బాదము చెట్టు చువ్వ నాకు కనబడుతుంది అనగా, నీవు భలే కనిపెట్టావురా, నీకు కనిపించినా నాకు చెప్పావు, సూపర్ నువ్వు అన్నాడు.
నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను. హల్లెలూయా. బాగా గమనించండి, బాదము చెట్టు లేదా బాదం పండు యొక్క అర్థము దేవుడు ఈరోజు మనకు తెలియపరుస్తున్నాడు. బాగా గమనించండి, ఏమంటున్నాడు? నేను వారి జీవితములో వాక్యాన్ని నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్ అని దేవుడు అంటున్నాడు. ఎవరితో? ఇర్మియాతో. ఇజ్రాయేలు ప్రజల జీవితంలో నేనిచ్చిన వాగ్దానాలు, నేనిచ్చిన ప్రవచనాలు, నేనిచ్చినటువంటి ఉపదేశాలు అవన్నీ నెరవేరే కాలము, సమయము ఆసన్నమైంది అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు, మళ్ళీ 12 చదువు. నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అనెను. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ కళ్ళల్లో బాదం చెట్లు, బాదం పండ్లు కళ్ళలోకి వచ్చిన గాక. ఆమేన్. హల్లెలూయా. దీని యొక్క స్పిరిచువల్ మీనింగ్ మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఈ బాదము చెట్టు ఎందుకు దేవుడు ఇర్మియాకు చూపించాడు, ఎందుకు ఇర్మియాకి దేవుడు ఆ బాదం చెట్టు యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు? ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల్లో ఇంతవరకు అభివృద్ధి కనిపించలేదు. ఏం కనిపించలేదు? అభివృద్ధి కనిపించలేదు. ఇంతవరకు ఆశీర్వాదమే కనిపించలేదు. ఇంతవరకు పశ్చాత్తాపము, ఏడవాలా, రావాలా, ప్రార్థన చేయాలా, రకరకాల గోజాడాలా, రిపెంట్ అవ్వాలా, ఇవే ఉన్నాయి. కానీ దేవుడు ఒక్కసారిగా వాళ్ళ జీవితంలో వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే సమయము ఆసన్నమైంది. ఈ ఆసనం అవడానికి సూచన ఏంటి? బాదం చెట్టు. ఏంటవి? వినబడదు, గట్టిగా చెప్పండి. బాదం చెట్టు. యేసు నామములో మీ అందరికి బాదం చెట్టు కల్లోకి వచ్చును గాక. అటువంటి దర్శనాలు మీకు వచ్చును గాక. అటువంటి కళలు మీకు వచ్చును గాక. కొంచెం గట్టిగా చెప్పాలి. ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో బాదము చెట్టు కల్లోకి వచ్చిందంటే మీ వాగ్దానాలన్నీ దగ్గర పడ్డాయని అర్థం. దేవుడు మీ వాగ్దానాల్ని తొందరగా నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడని అర్థం. హల్లెలూయా. మళ్ళా మారిపోయింది వాక్యం. దాని తర్వాత వేరే విధంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. బాగా గమనించండి, ఎందుకు దేవుడు ఈ బాదం చెట్టును పెట్టి ఉన్నాడంటే, దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని కూడా లోపలే దాచిపెడతాడు. పై పిచ్చు, పై పొంద అంతా వేస్ట్. దానివల్ల బలమేం రాదు. బ్రెయిన్ బయట పెట్టాడు, లోపల పెట్టాడా? జుట్టు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, ఓకే. తర్వాత పుర్రె అమ్ముకుంటే డబ్బులు వస్తాయా? రావు. బ్రెయిన్ అమ్ముకుంటే కూడా డబ్బులు వస్తాయి. హల్లెలూయా. విలువైనటువంటి అన్ని కూడా ఎక్కడ దాచిపెట్టాడు దేవుడు? లోపల దాచిపెడుతున్నాడు దేవుడు. ఈ విలువైనవి దేవుడు ఈ బాదం చెట్టుతో, ఈ బాదం పండుతో, ఈ బాదం కాయతో పోలుస్తున్నాడు. మన జీవితంలో వాగ్దానాలు నిలిచిపోయినాయి, మన జీవితంలో ప్రవచనాలు ఆగిపోయినాయి, మన జీవితంలో దర్శనాలుగానే ఉండిపోయినాయి. ఈరోజు మనకు ఒక్కొక్కసారి నిరీక్షణ వస్తుందేమో, ఈరోజు ఒక్కొక్కసారి మనకు లేజినెస్ వస్తుందేమో, ఈరోజు ఒక్కొక్కసారి మనకు నిరుత్సాహం వస్తుందేమో. కానీ దేవుడు మీ జీవితంలో బాదము చెట్టును చూపిద్దామని దేవుడు ఆశపడ్డాడు ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనలో ఉన్నప్పుడు బాదంకి నేను ఎప్పుడో ఒక బాదం చెట్టు కింద కూర్చుంటే ఒక బాదం పండు కింద పడితే ప్రభు అన్నాడు, తీసుకొని బ్యాగ్లు వేసుకున్నాడు. సరే, తీసుకొని బ్యాగ్లు వేసుకుని ఇప్పుడు దీంతో ఏం చేయాలి ప్రభు? నేను చాలా రోజులైందండి అది వేసుకుని, చాలా రోజులైంది. మెసేజ్ ప్రిపేర్ చేద్దామంటే రాలా. తీసుకొని జోబులు వేసుకోమన్నాడు అంతే. తీసుకొని నేను బ్యాగ్లు వేసుకొని జిప్పులో పెట్టుకున్నా. అది ఎర్రగా అయింది, కొన్ని రోజుల తర్వాత నల్లగా అయింది, ఆ తొందరతో ఎండిపోయింది, లోపలనే ఉంది. ఈ రోజే ప్రభు మెసేజ్ ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు మధ్యాహ్నమే దేవుడు ఆ బాదము చెట్టు యొక్క ప్రత్యేకతను దేవుడు తెలియపరిచాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నేను ఈ మెసేజ్ మీకు చెప్తున్నానంటే మీ జీవితంలో వాగ్దానాలు నెరవేరబోతున్నాయని అర్థం. ఆమేన్, హల్లెలూయా. అంటే మళ్ళా మీ జీవితంలో బాదం చెట్టు కనిపించకపోయిండొచ్చు కూడా, కానీ బాదం చెట్టు గురించి మీరు వాక్యం విన్నారు కదా, మీ జీవితంలో వాగ్దానాలు నెరవేరుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దేవుడు బాదం చెట్టును పెట్టాడు? ఎందుకు దేవుడు ఇర్మియాకి బాదం చెట్టును చూపించాడు? ఎందుకు? ఏం కనిపిస్తున్నాడు నీకంటే? ఎందుకంటే ఎవరు సేవకుడు వాళ్ళకి, ఇజ్రాయెల్ ప్రజలకి? ఇర్మియానే. ప్రవక్త, శ్రేష్టమైన ప్రవక్త, విలువైనటువంటి ప్రవక్త ఇర్మియానే. ఇర్మియా కాబట్టి అందుకనే సేవకుడికే చూపిస్తున్నాడు. సేవకుడా, దైవజనుడా, ఒక్కసారి చూడరా, నేను ఏం చూపిస్తున్నాడు. ఏంటి ప్రభు, ఏమైంది, ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే, దాన్ని చూడరా అన్నాడు. దాని మీనింగ్ అని చెప్పాడు. ఎలాగైతే యేసయ్య ఉపమానాలు వాళ్ళకి చెప్పి విలువైనటువంటి మర్మాలు శిష్యులకి చెప్పాడో, అలాగే వాళ్ళందరికీ బాదం చెట్టు చూపించాడు. బాదం చెట్టు యొక్క మర్మం ఇర్మియాకి చూపించాడు. హల్లెలూయా, చెప్పాలి. ఎవ్రీ ట్రీ రిజెంబుల్స్ సంథింగ్. ప్రతి చెట్టు ఒక్కొక్క విలువైనటువంటి అర్థాన్ని మనకు చూపిస్తుంది. ఆమేన్. ఎంతమందికి వాగ్దానాలు ఉన్నాయి?
దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, సంఘంలో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, సేవకుల ద్వారా నాకు వాగ్దానాలు ఉన్నాయి. అందరికి ఉన్నాయా? ఒక్క సెకండ్ కూడా ఉంచలేరు చెయ్యి పైకి. ఒక సర్వీస్ పెడతాను ఇట్లా పెడతా సర్వీస్ ఒకటి. హల్లెలూయా. వాగ్దానాలు ఉన్నాయి కదా. ఈరోజు దేవుడు మనతో విలువైన మాట మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ బాదము చెట్టును చూడరా, అది ఎప్పుడెప్పుడు పండిద్దామా, అది ఎప్పుడెప్పుడు నీకు ఫలం ఇద్దామా, అది ఎప్పుడెప్పుడు నీకు బలాన్ని ఇద్దామా, అది ఎప్పుడెప్పుడు నీకు హై ప్రోటీన్స్ ఇద్దామా అని అది ఏ విధంగా ఉందో, నేను కూడా వాళ్ళ జీవితంలో వాక్యాన్ని నెరవేర్చడానికి అంత ఆతురత పడుతున్నాను. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్స్. ఆమేన్. అండ్ దట్ మీన్స్ మీ అందరు మీ వాగ్దానాలకు దగ్గరికి వచ్చారు. ఆమేన్. పక్కన చెప్పండి, నీ వాగ్దానానికి దగ్గరగా వచ్చావు. నీ వాగ్దానానికి దగ్గరగా వచ్చి ఉన్నావు. నీ ప్రవచనానికి దగ్గరగా వచ్చి ఉన్నావు. నీ దర్శనానికి దగ్గరగా వచ్చావు. నీ యొక్క గురికి దగ్గరగా ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఆల్మండ్ ట్రీ? ఈ ఆల్మండ్ ట్రీ యొక్క ప్రత్యేకత ఏం తెలుసా? దేవుడు దీని గురించి చెప్తున్నాడంటే ఆ వాక్యాన్ని మీ జీవితంలో దేవుడు మేనిఫెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హి ఇస్ రెడీ. హి ఇస్ ఈగర్లీ వెయిటింగ్. హి ఇస్ ఈగర్లీ వెయిటింగ్. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా నాకు ఇచ్చిన వాగ్దానాలు, నాకు ఇచ్చిన ప్రవచనాలు, నాకు ఇచ్చిన దర్శనాలు, నాకు ఇచ్చిన కళలు యేసు నామములో తొందరగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదువుకుందాం ఆదికాండము. లెట్స్ గో టు జెనసిస్. బాదం చెట్టుకు అర్థం ఏంటి? వాగ్దానము తొందరగా తండ్రి నెరవేర్చబోతున్నాడని అర్థం. అంతేనా? రైట్, చదువుకుందాం. ఆదికాండము. మీరు ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. యు నీడ్ టు అండర్స్టాండ్. ఆదికాండం 41:1. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను. అయిపోయింది, అంత తినేసారు. మీరు మరలా వెళ్ళి వారితో అనగా యూదా అతని చూచి ఆ మనుష్యుడు మేమెళ్ళి మీ కొరకు ఆహారము కొందుము, నీవు వానిని పంపనొల్లని ఎడల చదవండి. వారి తండ్రి అయిన ఇజ్రాయేలు వారితో అట్లయినా మీరు ఇలాగూ చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా ఏందది? మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, విస్తాచ కాయలు, బాదము కాయలు మీ గొనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. ఎవరు ఆ మనుషునికి? జోసఫ్. ఎవరికి? మాట అండర్లైన్ చేయండి. 11 is very important. ఒకసారి భయంకరమైన కరువు వచ్చింది. దేవుడు జోసెఫ్కి ఎప్పుడు వాగ్దానం ఇచ్చాడు ఎవరికైనా తెలుసా? జోసెఫ్కి దేవుడు ఎప్పుడు కలిచ్చాడు ఎవరికైనా తెలుసా? ఎస్, హీఈస్ ఇన్ ఎంగేజ్ ఆర్ టీనేజ్ ఆర్ ఇస్ అడల్ట్. చిన్నప్పుడు మేబీ లైక్ అరౌండ్ 10 years 15 years లోపలే జోసెఫ్కి దేవుడు దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా. వెంటనే ఏమైంది? కష్టాలు వచ్చాయి. వెంటనే ఏమైంది? చంపాలనుకున్నారు. వెంటనే ఏమైంది? గుంటలో వేసేసారు. వెంటనే ఏమైంది? అమ్మేశారు. వెంటనే ఏమైంది? జైల్లోకి పోయాడు. వెంటనే ఏమైంది? ఇంకా కటిక దరిద్రంలోకి వెళ్ళిపోయాడు. వెంటనే ఏమైంది? ఇంకా చంపేద్దామని డిసైడ్ అయిపోయారు. వెంటనే ఒకటి తర్వాత ఒకటి శ్రమలు ఎక్కువైపోయి అలాంటికి మించి ఏముంది? దర్శనం ఉంది. ఎవరికి? ఏముంది? వాగ్దానం. ఏముంది? ప్రవచనం. ఏముంది? కళ జోసెఫ్ ఉంది. వీటన్నిటికన్నా ఒకటే చెప్తున్నా ఈరోజు నేను, మీ కష్టాల కన్నా, మీ శ్రమల కన్నా, మీ దరిద్రం కన్నా మీ కళ చాలా గొప్పది. ఆమెన్. మీ దర్శనం చాలా గొప్పది. ఆమెన్.
నీ పిలుపు చాలా గొప్పది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాగ్దానం చాలా గొప్పది. ఆమేన్, హల్లెలూయా. రైట్. కష్టాలన్నీ అయిపోయినాయి. సడన్ గా జోసెఫ్ జీవితంలో మంచి రోజులు వచ్చాయి. ఆయన వెంటనే ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. తండ్రి కటికి దరిద్రంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? తండ్రి కటికి దరిద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా ధాన్యం లేదు, ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆశీర్వాదం లేదు, ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా దీవెన లేదు, ఆ ప్రాంతంలో ఏమీ లేదు. అందుకనే అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? జోసెఫ్ దగ్గరికి వెళ్ళారు. అందరు జోసెఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు జోసెఫ్ అన్నాడు, ఒకటే చెప్పాడు, ఎవరు మీరు ఏంటి అని వాళ్ళ అన్నల్ని అడిగాడు. గుర్తుపట్టాడు వాళ్ళ అన్నల్ని గుర్తుపట్టిన తర్వాత, రైట్, ఇంకో తమ్ముడు ఉండాలి కదా మీకు, ఏడాయన ఎవరయ్యా? మా తమ్ముడు. ఇంకో తమ్ముడు ఉన్నాడు. ఏం పేరు అతని పేరు అంటే, అతని పేరు బెంజమిన్. అంటే జోసెఫ్ తర్వాత పుట్టినవాడు బెంజమిన్. 11వ వాడు ఎవరు? జోసెఫ్. 12వ వాడు బెంజమిన్. ఏడి లాస్ట్కు పుట్టిన తమ్ముడు. ఎందుకంటే బెంజమిన్నే కాపాడుతాడు జోసెఫ్ని. వాళ్ళ అన్నలు అందరూ కూడా ప్లాన్ చేస్తారా, వీడిని చంపేద్దాము, వీడి యొక్క డ్రెస్ తీసుకొని రక్తం పూసేసి నాయనకి చూపించేద్దాం అన్నప్పుడు బెంజమిన్ ఒక్కడే, అన్న ఎందుకన్నా చంపడము, అనవసరంగా మేము మీద హత్య నేరం వస్తుంది, మీరు అతన్ని గుంటలో వేసేయండి, ఒక గొర్రె పిల్లని చంపి ఆ మనోడు డ్రెస్ మీద పోసి నాన్నకి చూపిద్దాంలేనా అని చెప్పి ఒక్క బెంజమిన్ కాపాడతాడు. ఒకే ఒక బెంజమిన్ కాపాడినప్పుడు, ఏడి మీ తమ్ముడు అంటాడు. ఎవరు? ఏడి మీ తమ్ముడు అంటే, మా తమ్ముడు అక్కడ ఉన్నాడు అయ్యా, ఇంట్లోనే ఉన్నాడు, నాన్న దగ్గర ఉన్నాడంటే, మీ తమ్ముడు మీరు తీసుకొస్తేనే మీకు నేను ధాన్యం ఇస్తాను, ఆహారం ఇస్తానని పంపించేస్తాడు. వెంటనే వాళ్ళ నాన్న, అవునారా తమ్ముడు రమ్మన్నాడా, ఎందుకు తమ్ముడు రమ్మన్నాడు అని ఒక కోటికి 10 సార్లు ఆలోచిస్తాడు. సర్లే పోనీ తీసుకోబోని చెప్పి పోతూ పోతూ కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళమంటాడు, కొన్ని కానుక తీసుకెళ్ళమంటాడు. చదువుమా, ఏంటి ఆ కానుకలు? ఈ దేశముల ప్రసిద్ధమైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, బాదం కాయలు మీ గొనెలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని. అబ్బా, బాగా గమనించండి, బాదంకాయ ఉందాడా? అండర్లైన్ బాదంకాయని. కొన్ని ఐటమ్స్ అన్ని బస్తాలు వేసుకొని సంచులు వేసుకొని పోయి మీరు ఎవరికి ఇమ్మన్నాడు? జోసెఫ్కి ఇమ్మన్నాడు. ఎందుకు ఇమ్మంటున్నాడు ఈయన? బాగా గమనించండి, దేవుడే యాకోబులో దూరి జోసెఫ్లో వాక్యం నెరవేరిందిరా, నువ్వు వెళ్ళి బాదంకాయ ప్రెజెంట్ చేయి అన్నాడు. హల్లెలూయా. మేబీ యాకోబుకి అర్థం కాలేదు, ఎందుకు నేను బాదంకాయ నేస్తున్నాను, ఎందుకు నేను తేనె నేస్తున్నాను, ఎందుకు నేను ఈ విధంగా చేస్తున్నాను, యాకోబుకి అర్థం కాల. జస్ట్ బ్లైండ్ గా యాకోబు చెప్తున్నాడు, ఇవన్నీ మీరు బస్తాలు వేసుకొని జోసెఫ్కి కానుకగా. ఎక్కడైతే బాదము చెట్టు ఉంటుందో, ఎక్కడైతే బాదంకాయ ఉంటుందో, అక్కడ ఏం జరిగినట్టు? వాక్యము ఆ వ్యక్తి జీవితంలో నెరవేరినట్లు అర్థం. హల్లెలూయా. అంటే యాకోబుకు తెలియకుండానే యాకోబు ఒప్పుకుంటున్నాడు, నీ లైఫ్ లో వాక్యం నెరవేరిందిరా. ఏ వాక్యం నెరవేరింది? ఏ కళ నెరవేరింది? ఏ దర్శనం నెరవేరింది? ఏ ప్రవచనం నెరవేరింది? 11 నక్షత్రాలు నాకు మొక్కుతాయి, సూర్యుడు చంద్రుడు నాకు నమస్కరిస్తాయి అనే వాక్యము, అనే ప్రవచనము, అనే వాగ్దానము, అనే కళ జోసెఫ్లో. అందుకనే ఏం ప్రెజెంట్ చేయడానికి పోతున్నారు వాళ్ళందరూ? చెప్పాలి, బాదంకాయ. ఏమంటున్నాడు తండ్రి? అరే అదేంటి అది అంటే, బాదం చెట్టు ప్రభు అంటే, నేను చూడరా వాక్యాన్ని వారి జీవితంలో నెరవేర్చడానికి ఆతుర పడుతున్నాను. అంటే దేవుడిని ఆపేవాడు ఎవడు లేడు, దేవుడు వాగ్దానం ఆపేవాళ్ళు ఎవరు లేరు. దేవుడు ఒక్కసారి నీ జీవితంలో వాక్యాన్ని నెరవేర్చాలనుకున్నాడా, ఆయన వెంటనే నెరవేర్చే దేవుడు ఆయన. గమనించండి, జోసెఫ్ని కూడా వెతుక్కుంటూ ఏమొచ్చింది? బాదంకాయలు వచ్చాయి. బాదంకాయలు, ద మీనింగ్ ఆఫ్ ఆల్మండ్. ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అంటే దేవుడు మీ అందరి జీవితంలో వాగ్దానాలని దీన్ని చూసుకుంటున్నప్పుడు అర్థం చేసుకోండి, దేవుడు నా జీవితంలో వాగ్దానాలని తొందరలో, విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్, విత్ ఇన్ మినిట్స్, విత్ ఇన్ అవర్స్, విత్ ఇన్ డేస్ నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. దీన్ని చూసుకున్నప్పుడల్లా, అబ్బా తండ్రి నెరవేర్చబోతున్నాడు, కమాన్ తొందరగా కానీ అనాలి. ఆమేన్. దీని ఇంపార్టెన్స్ దేవుడు అట్లా పెట్టాడు. సూచన, గొర్రెపిల్ల దేనికి సాదృశ్యం? చెప్పాలి. తగ్గింపుకి, బలికి సాదృశ్యం. సింహము దేనికి సాదృశ్యము? చెప్పాలి. రోషానికి, పౌరుషానికి, ధైర్యానికి సాదృశ్యం. హల్లెలూయా. బాదంకాయ దేనికి సాదృశ్యం? చెప్పాలి.
వాగ్దానము తొందరగా తండ్రి నెరవేర్చబోతున్నాడని దానికి సాదృశ్యం ఇది. ఎందుకంటే దేవుడు మీ అందరి జీవితంలో ప్రతి వాగ్దానాలన్నీ నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. వాగ్దానాలు నెరవేర్చబోతున్న తండ్రి నీకు వందనాలు. నేను మర్చిపోయిన వాగ్దానాలు కూడా, నేను మర్చిపోయిన కలలు కూడా, నేను మర్చిపోయిన ప్రవచనాలు కూడా. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 30 సంవత్సరాలు, మేబీ 25 years. ఒకటే ప్రార్థన. 11 నక్షత్రాలు నాకు మోకరిస్తాయి, సూర్యుడు చంద్రుడు నాకు నమస్కరిస్తారు. దేవుడు అందుకనే బాదం కాయతో దేవుడు జోసఫ్ని సన్మానించాడు. హల్లెలూయా. ఈ బాదంకాయ ఎప్పుడైతే తీసుకున్నాడో ఆయన గుర్తొచ్చింది. వావ్, అరే మీకేరా నేను చెప్పింది దర్శనము, మీకేరా చెప్పింది నేను కళ, నన్ను పిచ్చోడుగా చేశారు కదా మీరు, మీరే ఒప్పుకుంటున్నారు నా జీవితంలో వాగ్దానం నెరవేరిందని. హల్లెలూయా. నిన్ను క్రిటిసైజ్ చేసిన వాడే ఒప్పుకుంటాడు నీలో వాక్యం నెరవేరుతుందని. నిన్ను దూషించిన వాడే ఒప్పుకుంటాడు, ఒరే తప్పు అయిపోయిందిరా, ఇదిగో బాదంకాయ, ఇదిగో కిలో బాదం ఆల్మండ్ తీసుకో, నీలో వాక్యము నెరవేర్చబడింది, తీసుకో, నన్ను క్షమించు అని. నిన్ను తృణీకరించిన వాడే, నిన్ను హేళన చేసిన వాడే, నిన్ను డిస్కరేజ్ చేసిన వాడే, నిన్ను త్రోసిన వాడే వచ్చి నిన్నేం చేస్తాడు చెప్పాలి? నిన్నేం చేస్తాడు? బాదం కాయతో, బాదము చెట్టుతో, బాదం పండుతో నిన్ను సన్మానించును గాక. ఆమేన్. ఈ దర్శనము, ఈ కళ తండ్రికి కూడా చెప్పాడండి. నానా 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 11 నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు నాకు నమస్కరిస్తారంట. ఎవడరా నువ్వు పిచ్చోడివే నువ్వు? నేను డైలీ దేవుడితో మాట్లాడతాను, నేను దేవుడితో నాకు థిక్ రిలేషన్ ఉంది, దేవుడికి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, దేవుడికి నాకు ఫెలోషిప్ ఉంది. నేను ఎవరు తెలుసా? దేవుడితో యుద్ధం చేసినోడిని, దేవుడి కాళ్ళు పట్టుకొని లాగినోడిని. నేను ఎవరు తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీ పిచ్చి పిచ్చి దర్శనాలు నాకు చెప్పాక పుచ్చిపోయిన దర్శనాలు బాగుందా అన్నాడు. ఎవరు? అమ్మా నాన్న, సరే నాన్న, ఓకే, నేనేదో సరే ఏంటో మా నాన్న తిడుతున్నాడు అని చెప్పి మనోడు పనికి మనోడా పోయి మీ అన్న కన్నం ఎత్తుకోమంటురా. ఏంది నువ్వు పిచ్చి పిచ్చి అని చెప్తున్నావు? నాకు ఏంటి చెప్పకరా, నాకు ఇవన్నీ నాకు ఇరిటేషన్ వస్తుందిరా నీ గురించి చెప్పగా నాకు అన్నాడు. సరే ఏం చేస్తాం, మళ్ళీ క్యాన్ తీసుకొని మళ్ళీ అన్నం ఎత్తుకుపోయాడు. వాళ్ళకు కూడా చెప్పాడు పోయి, అన్నా మీరు నా కాళ్ళ దగ్గర బాగా గమనించండి. దేవుడు రెబ్కా కడుపులో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు విలువైనటువంటి ప్రవచనం ఒకటి రిలీజ్ చేశాడండి. ఎప్పుడు పెద్దవాడు చిన్నవానికి దాసుడుగా ఉంటాడని. పెద్దవాడు చిన్నవానికి, లెట్స్ గో టు దట్ వర్స్. ఒకసారి ఆ మాట చదువుకుందాం. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఆదికాండము 27:39. నీ సహోదరునికి నీవు, మీ అన్నకి ఏం చేస్తావు? నువ్వు స్లేవ్ గా, సర్వెంట్ గా ఉంటావు. హల్లెలూయా. ఈ వాగ్దానము జోసెఫ్ జీవితంలో గొప్పగా నెరవేరింది. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. మన శత్రువులే, మన తృణీకరించిన వారు వచ్చే, మన క్రిటిసైజ్ చేసిన వారు వచ్చే, మనల్ని ఏం చేయాలా? బాదంకాయ ఇచ్చి గౌరవించాలి. హల్లెలూయా. అనుకోవచ్చు ఇట్స్ జస్ట్ ఎ సీడ్, ఇట్స్ జస్ట్ ఎ నట్ అనుకోవచ్చు. దీంట్లో దేవుడు ప్రత్యేకమైన అర్థం పెట్టాడు. ఆమేన్. నీ శత్రువులు వచ్చి నీకు బాదంకాయలు ఇచ్చి ఏం చేయాలా? ఖచ్చితంగా నీలో వాక్యము నీలో వాక్యం నెరవేరిందిరా నాయన, ప్రైజ్ లార్డ్, నన్ను క్షమించని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నిన్ను వాళ్ళు సన్మానిస్తారో, ఎప్పుడైతే నిన్ను వాళ్ళు ఈ విధంగా చేస్తారో, నువ్వు ఖచ్చితంగా వాళ్ళని దీవించు. ఆమేన్. నిన్ను ఖచ్చితంగా వాళ్ళు నువ్వు ఏం చేయాలా? బాదంకాయలు ఎంత స్పెషాలిటీ ఉంది. ఈ వాక్యం నువ్వు వింటున్నావా? నీలో వాక్యాలు, వాగ్దానాలు, ప్రవచనాలు, దర్శనాలు, కళలు ఇవన్నీ మాకు లేవండి అంటే నేనేం చేయాలి? ఐఎమ్ హెల్ప్లెస్. ఇవన్నీ నాకు అసలు ఏం లేవండి. జస్ట్ ఎ ప్లెయిన్ లైఫ్, జస్ట్ ఎ నార్మల్ లైఫ్, జస్ట్ ఎ ప్రేయర్ లైఫ్, జస్ట్ ఎ హోమ్లీ లైఫ్, జస్ట్ ఎ నార్మల్ ప్లెయిన్ లైఫ్ నేను జీవిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? రాత్రికి ఉపవాసం ఉండు, వాగ్దానం పొందుకో, స్టార్ట్ చేయి. తొందరలో ఇది నీకు దర్శనంలో వస్తుంది. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇర్మియాతో దేవుడు? అరే నేను తొందరగా వాళ్ళ జీవితంలో వాక్యాన్ని నెరవేర్చాలనుకుంటున్నాను రా, తొందరగా నెరవేర్చాలనుకుంటున్నాను. ఐ వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు మ్యాన్ ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెంటనే జోసెఫ్ లో నెరవేరిందా లేదా? ఏం దేంతో? ప్రూఫ్. అరే నైనా
ఒక బాదం కాయలు, తర్వాత ఇంకేం తీసుకోమన్నాడు? చదవమ్మా. 43:11. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారు, అట్లయినా ఇలాగు చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, గోధుమ, పిస్తాచకాయలు, బాదం కాయలు ఈ గోనెలలో వేసుకుని ఆ మనుష్యునికి కానుకగా ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనకు బాదం కాయలు ఇవన్నీ మనకు కానుక రాబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? వాగ్దానము. మేబీ యేసు ప్రభులో ఎవరు బాదంకాయ ఇవ్వలేదేమో, కానీ ఏమిచ్చారు? సామ్రాణి, బోళము, బంగారము, ఈ 3 అతనికి కానుక ఇచ్చారు. ఎవరి జీవితంలో అయితే వాక్యం నెరవేరుతుందో వాళ్ళకి దేవుని దగ్గర నుంచి బహుమానాలు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి మీరు బహుమానాలు పొందుకున్న గాక. ఆమేన్. ఎన్ని రోజులైంది దేవుడి దగ్గర నుంచి బహుమానాలు పొందుకొని? చాలా రోజులైందా దేవుడి దగ్గర నుంచి పొందుకొని? జస్ట్ యూఆర్ లివింగ్ ఏ నార్మల్ లైఫ్. అట్లా ఎప్పుడు జీవించకండి అండి, డేంజర్. క్రిస్టియన్ లైఫ్ ఇస్ సూపర్ న్యాచురల్ లైఫ్. క్రైస్తవ జీవితం అసాధారణమైన జీవితము. ప్లెయిన్ గా, సప్పిడిపూడిగా, వైట్ రైస్ గా మన జీవితాలు ఉండకూడదు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్. దేవుడి దగ్గర నుంచి గొప్పవి మనం ఆశించాలి. గొప్పవి మనకు తిండికి లేకపోయినా గొప్పవి మనము గొప్పగా ఆశించాలి. ప్రభా అనుకుంటే జనాలు, వీడికి తిండికి లేకపోయినా ఏంటి పెద్ద పెద్దవే కోరుకుంటాడు, అంతే. దేవుడు అలా చెప్పాడు, అలా ఆశించమని. దేవుడు అలానే చెప్పాడు, అలానే కోరుకోమని. దేవుడు అదే చెప్పాడు, అదే నేను చెయ్యాలి. గుడ్డిగా వెళ్ళిపోవాలండి, బ్లైండ్ గా వెళ్ళిపోవాలి. వాక్యం ఏం చెప్తుందో అదే చెయ్యాలి. మనిషి ఏం చెప్తున్నాడో అదిగా చేయాల్సింది. వాక్యం ఏం చెప్తుందో అదే చెయ్యాలి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. హల్లెలూయా. మన జీవితంలో వాగ్దానాలన్నీ ఏం కాబోతున్నాయి? గట్టిగా చెప్పాలి. మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుందా? నాకైతే మధ్యాహ్నం వచ్చింది. నాలో వాక్యాలన్నీ నెరవేరబోతున్నాయి. దేవుడు నాకు ఇచ్చిన ప్రవచనాలన్నీ, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాలన్నీ, దేవుడు నాకు ఇచ్చిన కళలన్నీ తొందరలో నెరవేరబోతున్నాయని నాకు మధ్యాహ్నమే దేవుడు డిక్లేర్ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సాయంకాలం దేవుడు మీ అందరికి డిక్లేర్ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మీరు ధన్యులు. ఆమేన్. ఈ వాక్యం వింటున్న మీరు ఎందుకు? బాదము దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. రైట్, లెట్స్ గో టు నంబర్స్. సంఖ్యాకాండము 17వ అధ్యాయము మొదటి నుంచి. నంబర్ 17 వర్స్ నంబర్ 1. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబములకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేర్లు రాయుము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. ఏలయనగా ఒక్క కర్రయే ఉండవలెను. శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు మీకు విరోధముగా నాకు వినబడకుండా మోషే పన్నెండు కర్రలు మోషేకి ఇచ్చేశారు. ఓకే. అహరోను కర్ర. బాగా గమనించండి, ఇక్కడ ఎన్ని ట్రైబ్స్ అండి? 12 ట్రైబ్స్. బాగా గమనించండి, దేవుడు ఈ 12 గోత్రాలకి ఒక లీడర్ని ఎన్నుకుందాం అనుకుంటాడు. ఎప్పుడైనా గమనించండి, మనం నలుగురు ఒకరు గ్యాదర్ అయ్యాము అనుకోండి, లేదు మనం అందరం కలిసి ఒక ప్రార్థన చేసుకుంటున్నాము, అక్కడ ఖచ్చితంగా ఒక లీడర్ ఉండాలి. ఆమేన్. అక్కడ ఖచ్చితంగా ఒక సేవకుడు ఉండాలి, అక్కడ ఖచ్చితంగా ఒక లీడర్ ఉండాలి, అక్కడ ఖచ్చితంగా ఒక కాపర్ ఉండాలి. ఆమేన్. అక్కడ ఖచ్చితంగా ఒక యాజకుడు ఉండాలి.
మీకు మీరే ప్రార్థన చేసుకోకూడదు, అంటే మీకు మీరే కూడికలు ఏర్పాటు చేసుకోకూడదు. అందుకనే ఈ 12 గోత్రాలని ఎలా దేవుడు లీడ్ చేయాలో దేవుడు మంచిగా ప్లాన్ చేస్తున్నాడు. సో 12 గోత్రాలకి సేవకుని ఎవరు పెట్టాడు? మోషేని పెట్టాడు ప్రవక్తగా. ఈ 12 గోత్రాలకి యాజకులను ఎవరు పెట్టారు? లేవి గోత్రం నుంచి పెట్టారు. హల్లెలూయా. ఏ గోత్రం నుంచి చెప్పాలి? లేవి గోత్రం నుంచి. అంటే యాజకులు మందిరములో ఉండాలి, యాజకులు ప్రవక్తల మందిరములో ఉండాలి, అపోస్తలుల మందిరములో ఉండాలి, సువార్తికుల మందిరములో ఉండాలి, తర్వాత కాపరుల మందిరములో ఉండాలి, ఉపదేశకుల మందిరములో ఉండాలి. ఆమెన్. అందరూ చర్చిలో ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? ఇవాంజలిజం. ఏంటది? ఇవాంజలిజం. ఎవ్రీవన్ కెన్ డూ ఇవాంజలిజం. నీ జాబ్ లో నువ్వు ఇవాంజలిజం చేస్తున్నావా? నీ కాలేజ్ లో నువ్వు ఇవాంజలిజం చేస్తున్నావా? నీ డ్యూటీలో నువ్వు ఇవాంజలిజం చేస్తున్నావా? లేదు 3 పూట్ల తినేసి 3 పూట్ల డ్యూటీకి వెళ్ళిపోయి 3 పూట్ల ఇంటికి వచ్చి పనుకొని తిని హ్యాపీగా పనుకుంటున్నావా? నీవు ఇవాంజలిజం చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు దేవుని క్రియల్లో. ఆమెన్. ఏం చేయాలా? మినిస్ట్రీ తరపున, సేవ తరపున, చర్చ్ తరపున నువ్వేం చేయాలా? ఇవాంజలిజం చేయాలి. ఇవాంజలిజం. ఏమి ఒట్టిగా పోదాం అనుకుంటున్నారా పరలోకానికి? చెప్పండి, నేను ఒక్కడనే పరలోకానికి పోతాను. ఎత్తని చెయ్యాలి. నేను ఒక్కడనే పరలోకం వెళ్తాను. అసలు నీకు పరలోకం వెళ్తాను గ్యారంటీ నీకు ఉందా? మీకు ఏంటండి ఏం తేలిపోతున్నారు? ఎస్ అని చెప్పేవాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఆత్మను సంపాదించాలి. ఏరా నాయనా భలే వచ్చి ఊపుకుంటా ఏం తేలేదా నా కొరకు అంటాడు ప్రభు దాకా పోయి అబ్రహాం ఆపేశాడు మిమ్మల్ని. ఏంట్రా వచ్చావు? అబ్రహాం మా డాడీ కౌగిలించుకో. నువ్వు కౌగిలించుకున్న తర్వాత ఆత్మలేవి వస్తున్నారు. మా ఫ్యామిలీ వెనకాల వస్తున్నారు. నేను తొందరగా 2020 ఎగిరిపోయాను, వాళ్ళు 25 ఎగిరిపోతారు కాబట్టి వాళ్ళు వెనకాల వస్తున్నారు, నేను ముందుగానే వచ్చేస్తాను. అవన్నీ ఉడకవు. ద డే విల్ కమ్ జడ్జ్మెంట్. నువ్వెన్ని ఆత్మలను సంపాదించావు? ఎంతమందికి నువ్వు వాక్యం చెప్పావు? ఎంతమందికి యేసు ప్రభు గురించి చెప్పావు? నువ్వు మోషే గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు అబ్రాహాం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు యెషయా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు యేసు ప్రభు గురించి ఎంతమందికి చెప్పావు? ఎంతమందికి వాక్యము తెలియని వాళ్ళకి యేసు ప్రభు గురించి పరిచయం చేశావు? సంఘంలో సువార్తికులు లేకపోతే చాలా కష్టం అండి. సంఘంలో ఎవరుండాలా? సువార్తికులు. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు సువార్తికుడివే, నీవు సువార్తికురాలివే. యు ఆర్ an evangelist. యు ఆర్ evangelist. ఏం అర్థం కావట్లేదే మీకు? మీరెవరు సంఘములో? సండే మార్నింగ్ లెయ్యాలా, చికెన్ తెచ్చుకొని ఇంట్లో కూర చేసుకొని దబ్బ చర్చికి పరిగెత్తుకుంటూ రావాలా, తొందరగా అయిపించేయాలా, ఇంటికి వెళ్ళి తొందరగా తినాలా, మళ్ళీ ఈవినింగ్ షాపింగ్ పోవాలా. Hey man, be careful. The day will come. మనమందరం ఎక్కడికి వెళ్ళాలా చెప్పాలి. ఎంతమంది నరకాన్ని ఇష్టపడుతున్నారు? సో we are having some project. మనమే ఖాళీగా లేము. ఎవరం ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఖాళీగా లేరు, తెలుసా మీకు అది? ఎప్పుడు ఈ లోకంలో ఖాళీగా దేవుడు ఎవరిని పుట్టివ్వలేదండి. ఎవరిని యు కేమ్ విత్ ఎ పర్పస్ టు దిస్ వరల్డ్. నీ ఒక ప్రణాళిక నిమిత్తమే ఈ భూలోకానికి వచ్చావు. ప్రభా ఎప్పుడు దీవిస్తావయ్యా? ప్రభా ఎప్పుడు బ్లెస్ చేస్తావయ్యా? నీ గురించి మర్చిపో. అనేక ఆత్మను రక్షించడానికి ప్రయత్నించు. దేవుడు నీ గురించి పట్టించుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. అండ్ ఒక జంటైల్ని పట్టుకో. సంఘంలో సువార్తికులు లేను గాక. ఆమేన్. సంఘంలో సువార్తికులు పుట్టును గాక. ఇవాంజలిస్టులు తయారవును గాక. ఆమేన్. హల్లెలూయా. సర్వలోకంకు వెళ్ళి సర్వ సృష్టికి. ఎప్పుడు మీరు జాబ్ లో ఉన్నా, బిజినెస్ లో ఉన్నా, ఫ్యామిలీలో బిజీగా ఉన్నా, దేవుని పిలుపు గురించి, దేవుని పరిచర్య గురించి మర్చిపోకండి. ఎప్పుడు మర్చిపోకండి. దేవుడు మీకు 1 hour ఇచ్చాడా ఒక డేలో? ఆ డే 1 hour నువ్వు ఖాళీగా ఉన్నావా? లేదా 1 hour కూడా ఖాళీగా లేవు. చాలా మంది 24 hours సరిపోవట్లేదండి. మ్యాన్, యు ఆర్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. మ్యాన్, యు ఆర్ ఇన్ ఎ రాంగ్ వే. యు ఆర్ ఇన్ ఎ రాంగ్ పాత్. యు ఆర్ ఇన్ ఎ రాంగ్ కన్సంప్షన్. యు ఆర్ ఇన్ ఎ రాంగ్ ఇమాజినేషన్. ఒక 1 hour దేవుని కొరకు నువ్వు కేటాయించలేకపోతున్నావా? Can't you design that day? మీరు ఆ డేని మీరు డిజైన్ చేసుకోలేరా? ఒక పూట ఈ రోజు ఎవడికి చెప్దాం సువార్త, ఈ రోజు టీ తాగేవాడికి చెప్దామా? ఏం బాగాలేదు నీకు? ఫస్ట్ ఒకటే, నువ్వు ఏం మాట్లాడకూడదు. వాడి కష్టాలు వినాలి నువ్వు. ముందు నీకు కష్టాలు వినే ఓపిక లేదు. ఉందా? ఎంతమందికి ఉంది ఓపిక? పక్కనోడు కష్టాలు వినే ఓపిక? ఏ మ్యాన్ కమాన్, ఇంకా ఎత్తండి. పక్కనోడు కష్టాలు వినే ఓపిక ఎంతమందికి ఉంది? అప్పుడే సువార్త చెప్పగలరు.
అరే నువ్వేం చెప్పాక నేను మాట్లాడుతున్నా, యేసు ప్రభు నమ్ముకో, బాప్తిజం తీసుకో, సంఘానికి తెలియదా, కానుకలు తెలియదు, దర్శనం బాగా మీ అంటే సువార్త. అది సువార్త కాదు. వాళ్ళ కష్టాలు విన్ను ఫస్ట్. నువ్వు ఏమైంది, నీకు ఎట్లున్నావు, అయిపోయింది, ఏమైంది, బాధలు అక్క చెప్పు తొందరగా చెప్పు. ఎప్పుడైతే వాళ్ళ బాధలు ఏంటావో నీకు భారం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? ప్రభు అన్నాడు, నన్ను వెంబడించాలనుకుంటున్నావా, నీ సిలువను ఎత్తుకొని నువ్వు వెంబడించున్నాను అంటే నీ మీద పడిన భారం అంతా తీసుకుని నా దగ్గరికి రా, నేను ఆ భారాన్ని తీసేస్తాను అంటే దేవుడు. హల్లెలూయా. నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా వాళ్ళు, మా వాళ్ళు, మా 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 అందరూ మనోళ్ళే. ఆమె హల్లెలూయా. ఈ ప్రపంచం అంతా మనోళ్ళే. హల్లెలూయా. వారిని రక్షించడం మన కర్తవ్యం. ఆమె నేను సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్కి వెళ్ళిపోతున్నాను. నేను ఎందుకో వెళ్ళాలనిపిస్తుంది నాకు. ఇవాంజలిజం ఇస్ వెరీ ఇంపార్టెంట్. నా కుమారుడా, నా కుమార్తె, నీవు కష్టాలు వినడానికి ఎక్కువ ప్రయాసపడు. ప్రభా, ఎవరు కష్టాలు వినమంటావు? దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి యేసయ్య వచ్చాడు. మీ దుఃఖాలు యేసయ్య వింటున్నాడు. కనాను స్త్రీ యొక్క దుఃఖము యేసయ్య వింటున్నాడు. ప్రభా, నా కూతురికి దెయ్యం పట్టిందయ్యా అని ఆమె చెప్తుంటే యేసయ్య వింటున్నాడు. సమరయ స్త్రీ కష్టాలు చెప్తుంటే వింటున్నాడు. పేతురు వాళ్ళ అమ్మకు బాధలు చెప్తుంటే యేసయ్య వింటున్నాడు. మార్తమ్మ మరియమ్మ కష్టాలు చెప్తుంటే యేసయ్య వింటున్నాడు. ఈ రోజు నీకు ఓపిక ఉందా? ఆ కష్టాలంటే వాడిని కలిసేదాలు వాడు కష్టాలు చెప్తా సాగు కొడతాడండి. వాడిని అసలు కలవనే కలవకూడదు. అరే రేపు మళ్ళీ కలుస్తారా, బిజీగా ఉన్నాను అని చెప్పి తప్పించుకుంటాం. నో నో నో. నీవు నిజంగా సువార్త చేయాలని ఇష్టపడుతున్నావా? పక్కనోడి కష్టాలు పక్కన వాళ్ళు చెప్పండి. నువ్వు ఎప్పుడైనా నాకు కష్టాలు చెప్పచ్చు. నువ్వు ఎప్పుడైనా నీ కష్టాలు నాకు చెప్పచ్చు. ఇప్పుడు తెలుసా, నీ కష్టాన్ని గుండెల్లో ఉండకూడదు. జాగ్రత్త. ఇట్ ఈస్ వెరీ డేంజర్. ఇట్ విల్ కిల్ యువర్ లైఫ్. భారంగా అంత భారంగా మా తండ్రి అంత నొప్పి. నీ ఆలోచనలు నీ యొక్క హృదయాన్ని గాయపరుస్తాయి. నీ ఆలోచనలు నీ తలంపును చెడిపేస్తాయి. నీ ఆలోచనలు నీ మనసును చంపేస్తాయి. జాగ్రత్త. ఎక్కువ చెత్త నీ గుండెలో పెట్టబాగా. డిలీట్ ఎవ్రీ డే, క్లీన్ ఇట్ ఎవ్రీ డే మ్యాన్. ఎవరు చెప్పుకో. ఇప్పుడు ఎవరికి చెప్తాం? నా కష్టాలు ఎవరు వింటారు? కొన్నిసార్లు ఉంటుంది, నువ్వు ఫోన్ చేస్తే ఒకడు ఎత్తాడు, ఆఖరి నేను కూడా ఎత్తాను. ఎందుకో మొత్తం అన్ని డోర్లన్నీ క్లోజ్ చేస్తాడు దేవుడు. అప్పుడు ఎటు చూడాలి? నా కష్టాలు ఏనయ్యా, మోకాల్ని చెప్పి ఆయన చెప్పాలి. ఎందుకంటే నువ్వు సహవాసంలో ఎవరితో లేవు, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో లేదు. నీ ఫ్రెండ్షిప్ మొత్తం దయ్యం పట్టిన వాళ్ళతోనే, నీ ఫ్రెండ్షిప్ అంతా పనికిమాల వాళ్ళతోనే. ఎవరు నీ కష్టాలు ఒక్కడిల్లా తప్పిపోయిన కుమారుడు స్నేహితుడు, ఒరే నా డబ్బులన్నీ అయిపోయినారా, కొంచెం డబ్బులు జారా, ఇంటికి వెళ్ళి మామ నాకు టైం అవుతుంది, మామ ఇంటికి వెళ్ళాలి, మా నాన్న వెయిట్ చేస్తున్నాను, మా అమ్మ వెయిట్ చేస్తున్నాను, పోతున్నాను. అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడిల్లా అతని కష్టాలు. ఒక్కడిల్లా ఎవరు విన్నారు? తండ్రి విన్నాడు అతని కష్టాలు. ఆయన నీ కాడ సర్వెంట్ గా ఉండాలి. మూసుకోరా, పోదాంపా, ఇంటికి వెళ్దాంపా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నీకంటూ ఆత్మీయులు ఉన్నారా? నీకంటూ స్పిరిచువల్ ఫ్యామిలీ ఉందా? నీకంటూ విలువైన వారు ఉన్నారా? నీ కష్టాలు ఎవరైనా వింటున్నారా? నువ్వు కష్టాలు వినగలుగుతున్నావా? పక్కన చెప్పు, నువ్వు కష్టాలు వినగలుగుతున్నావా? ఏమండి మీరు కష్టాలు వినగలుగుతున్నారా? మీరు కష్టాలు వినగలుగుతున్నారా? వినలేమండి, మా వల్ల కాదు. మాకు ఎన్నో పనులు ఉంటాయి. నిద్ర లేస్తే పని మేము ఇంట్లో చూసుకోవాలా, ఇంట్లోనే మాకు 100 కష్టాలు ఉన్నాయి. మీ కష్టాలు మేమే వినేము. నువ్వు ఎప్పుడైతే నీ ఇంట్లో కష్టాలు ఎక్కువైనాయో వేరే వాడి కష్టాలు కూడా విను. పనిలో పని ప్రభా, నాకే ఇన్నుంటే వీడు ఇంకెట్ట బతుకున్నాడు అనిపిస్తుంది. నీకు ఒక హోప్ వస్తుంది వాడి కష్టాలు విన్నా కూడా. అవునా, నీకే కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు నాకే ఉన్నాయి. నువ్వేం చెప్పక నాకు తలగా నొప్పి వచ్చేది. ఇప్పుడే నాకు బుర్ర హీట్ అయిపోయింది. నా కష్టాలు తింటరా, నా బాధ తింటరా. అప్పుడు అనిపిస్తుంది వాడి కష్టం కానీ నీ కష్టం చాలా చిన్నది. ఆమె నేనే బెటర్ వీడికన్నా. అరే డోంట్ వరీ, ఏం కాదు, కనపడి దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు చెప్తావు ఎవరికి? వాడికి. హల్లెలూయా. ఏదో ఒక విధము చేత నువ్వు అనేకులకు సువార్త చెప్పాలి. ఆమేన్. కానీ ఒకటి, జ్ఞానంగా సువార్త చేయాలి. మనం జ్ఞానంగా సేవ చేయాలి. ఎలా చేయాలి చెప్పాలి. యేసు ప్రభు జ్ఞానంగా సేవ చేశాడు. ఏమా నీకు 5 మంది భర్తలు కదా, ఏమా ఏది ఇంట్లో ఏం లేవకంటే కదా, ఏమనలా, అమ్ముకున్నాడు. కొంచెం వాటర్ ఇమ్మా, కొంచెం వాటర్ తాగేదానికి వాటర్ ఇమ్మా. ఆ తర్వాత స్టార్ట్ చేసిరండి. ఆమేన్. సువార్త మామూలు లేదు, ఊరంతా పాకింది. ఆమేన్. నువ్వు ఊర్ను రక్షించును గాక, నువ్వు గ్రామాలను రక్షించును గాక, నీవు పట్టణాలు రక్షించును గాక, నీవు దేశాలను రక్షించును గాక. నీవు గ్రామాలు రక్షిస్తే దేవుడు నీకు పట్టణాలు ఇస్తాడు. నువ్వు పట్టణాలు రక్షిస్తే దేవుడు నీకు దేశాలు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎంతమందికి ఆశ పుడుతుంది? సువార్త చేయండి. ఎవరికి? వాక్యం తెలియని వాళ్ళకి కాదు. కొందరు ఉంటారు మామూలుకి కాదు, నలుగురు కూర్చొని ప్రార్థన చేసుకోవాలి అంటారు. లాస్ట్కి ఏమైతే కొట్టుకొని చేస్తారు వాళ్ళు. మా నిజంగా
కాపరి లేకుండా, సేవకులు లేకుండా, మన ఎవరు యాజకుడు లేకుండా ఏమీ చేయకండి ఇంట్లో కార్యాలు. ఏదైనా కార్యం ఉందా, ప్లీజ్ ఇన్వైట్ దెమ్. ఒక పెళ్లికి పోయాం, అసలు ఆ పెళ్లికి సేవకులు లేడు, ఏం లేదు, వాళ్ళకి వాళ్ళే గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే వాక్యాలు చెప్పి వాళ్ళకి వాళ్ళే ప్రార్థన. ఇదేమన్నా పెళ్లిరా, ఇది ఎవరు లేరు అనుకున్నాను. ఏం పెళ్లి ప్రభా ఇది, అసలు ఏం ప్రభా ఇది? సేవకుడేని కార్యం ఒక కార్యమేనా? సేవకుడేని ఒక ఇల్లు ఇల్లేనా? సేవకుడేని ఒక ఫంక్షనేనా? సేవకుడు లేని ఒక కార్యమేనా అనిపించింది నాకు. అందము దైవజనుడే. ఆ మీటింగ్ అందం ఎవరు? దైవజనుడే. ఆ పెళ్లికి అందము పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కాదు, దైవజనుడు అందము. వాళ్ళిద్దరు కూర్చొని దిగులు చిక్ అంటా ఉంటే సేవకుడు లేకపోతే ఆ సీట్లు ఎట్లా తెలుసా? అల్ల కల్లోలం అయిపోద్ది పెళ్లి, అల్ల కల్లోలం అయిపోద్ది. జాగ్రత్త. నీ కుటుంబంలో సేవకులు దైవజనులు లేకపోతే కుటుంబం అల్ల కల్లోలం అయిపోతుందండి. అందుకనే దేవుడు 12 గోత్రాలకి ఎవరిని నియమిస్తున్నాడు? ఒక యాజకుడు కావాలని ఆ యాజకుడిని దేవుడు సెలెక్ట్ చేస్తున్నాడు. ఎలా సెలెక్ట్ చేస్తున్నాడు చూద్దాం. చదవండి మా. మోషే వారి కర్రలను యెహోవా సన్నిధిలో ఉంచెను. మరునాడు మోషే ప్రత్యక్షపు గుడారములోకి వెళ్ళినప్పుడు చూడగా లేవి కుటుంబములైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి. ఒక కర్రకి చిగురు వచ్చింది, ఒక కర్రకి ఏమొచ్చింది? బాదం కాయ. అంటే అహరోన్లో ఏం నెరవేరింది చెప్పాలి? వాక్యం నెరవేరింది. హల్లెలూయ. వాగ్దానం నెరవేరింది. హల్లెలూయ. ఏంటి దేవుడు ఎందుకు ఈ సైన్, ఎందుకు ఈ బాదం చెట్టును పెడుతున్నాడు? ఎందుకు దేవుడు? ఒరే, ఈ బాదం ఎక్కడ ఉంటుందో అక్కడ నేను వాక్యం నెరవేర్చాలని అర్థం. గొర్రె పిల్ల ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానము నెమ్మది ఉంటుందని అర్థం. సింహం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటది? వైరాగ్యము, రోషము, ధైర్యం ఉంటుందని అర్థం. ఈరోజు నీ జీవితంలో ఈ బాదం చెట్టు ఉందా? గన్నేరు పండ్లు ఉంటాయి కదా, గన్నేరు పాలు ఉంటాయి, ఇంకా గన్నేరు పండ్లు, నవధాన్యాలు అంటారు. నవధాన్యాలు, గన్నేరు పప్పు కూడా తింటే పైకి వెళ్ళిపోతారు అట్లే. హల్లెలూయ. ఇది తినడానికి, ఇది బలం పొందుకోవడానికి, అది పైకి పోవడానికి. ఏది చెప్పాలి? గన్నేరు. ఒకటే గమనించండి, దే విల్ ఆల్వేస్ ట్రై టు, ఎప్పుడు కూడా వాడు ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని అందరినీ నరకానికి తీసుకెళ్లాలని ఆలోచన. వాడు ఆలోచన ఎప్పుడు అంతే, మిమ్మల్ని అందరిని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఖచ్చితంగా నరకానికే తీసుకెళ్ళాలి. అందుకనే మనుషులు వాళ్ళకి వాళ్ళు గాయపరుచుకుంటారు, అద్దం చూసి తిట్టుకుంటా ఉంటారు. అది ఒక పెద్ద దరిద్రపు జబ్బు అది. తర్వాత వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ ని చూసి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏం చేస్తుంటారు? డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆత్మహత్య ప్రేరేపణ, కొన్నిసార్లు రకరకాలుగా వచ్చి నా జీవితం ఎందుకు అవుట్ క్లోజ్ చేద్దాం అంటే నీ చేతికి కత్తిచ్చి నిన్నే పొడుచుకునే. ఆత్మహత్య ఎక్కడికి వెళ్తాం? చచ్చిపోతే చెప్పాలి. ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడికి వెళ్తాము? డైరెక్ట్ ఫ్రీ టికెట్ బస్ ఎక్కితే కిందకి వెళ్ళిపోతాం అంతే. నో స్టాప్, నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్. అది కిందకి వెళ్ళిపోయి వెంటనే నీ కొరకు ఎక్కడ ఉంటుంది? ఏముంటుంది తెలుసా? కాలుతున్నా నూనెతో కాలుతున్న బాణ అక్కడికి వేసి నువ్వు ఫ్రై చేస్తా ఉంటారు. నువ్వు అబ్రహాం చూస్తూ ఉంటావు. ఒరే అబ్రహాం నా తండ్రిని పెట్టుకుని కూడా చచ్చిపోయాను నేను అని నువ్వు అప్పుడు ఏడుస్తావు. జాగ్రత్త. పోయి సాతాను మాటలు వినకు. అందుకనే 3-4 weeks బ్యాక్ ఒకటి వాక్యం చెప్పాను, లిసన్ ఎ రైట్ వాయిస్, లిసన్ ఎ రైట్ వాయిస్, లిసన్ ఎ రైట్ వాయిస్. సరైనటువంటి స్వరం నువ్వు వింటేనే నీవు ఖచ్చితంగా కరెక్ట్ మార్గంలో ఉంటావు. ఆమేన్. హల్లెలూయ. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ జూలై. విలువైనటువంటి స్వార్థికులను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ సంఘంలో. ఆమేన్. ఎవ్రీ బిలీవర్ ఈజ్ అన్ ఎవాంజలిస్ట్. ఎవ్రీ బిలీవర్. డోంట్ బిజీ బీ ఇన్ యువర్ జాబ్. మీ ఉద్యోగాల్లో బిజీగా ఉండకండి, మీ బిజినెస్ లో బిజీగా ఉండకండి, మీ కుటుంబ జీవితంలో బిజీగా ఉండకండి. ఎవ్వడు దొరకలేదా నీకు? చెట్లుకి పొట్లకు వాక్యం చెప్పిరా. ఆమేన్. ఒకరోజు ఆ రాళ్ళు రప్పలు చెట్లే నీకు సాక్ష్యం చెప్తాయి. ఆమేన్. నీకు చేత కాదా? నీకు సిగ్గా వాక్యం చెప్పడం, నీకు షయ్యా, ఓయేమో బాబు నేను ప్రార్థన చేయలేను, నాకు భయం అండి, పో అడవిలోకి పోయి ప్రార్థన చేసుకుంటా, గొంతు గట్టిగా అరిసి. హల్లెలూయ. ప్రభువు నీకు ఒక పాట ఇస్తాడు పరలోకంలో. ఏం చేస్తావు? ప్రభా ఏం బుక్ లేదు ప్రభా, ఏం లేదు, బుక్ లేదు ప్రభా, బుక్ లేదు ప్రభా. కిందకి వెళ్ళి ఒకసారి 5 minutes పర్మిషన్ ప్రభా, అట్లా వచ్చేస్తా ప్రభా. కింద అయ్యగారు ఒక మంచి బుక్ ప్రింట్ చేశారు, ఆ బుక్ తెచ్చుకుంటాను ప్రభా. తెచ్చుకుంటా బుక్ తెచ్చుకుంటా పాటలు పాడడానికి. నో మ్యాన్, నో. ఇప్పుడు లేటెస్ట్ బుక్లు పోయినాయి. యేసు నీవే. ఏంటిరా నాయన, ఏం జరుగుతుంది అసలు జనాలకి?
ఒక్క పాట హృదయపూర్వకంగా 3 చరణాలు నేర్చుకొని కన్నీళ్లతో ఎప్పుడన్నా పాడేవా నువ్వు? లేదే. బుక్కు తెరవాలి. బుక్కు తెరిస్తేనే ఉద్యోగం వస్తుంది. బుక్కు తెరిస్తేనే మర్మాలు అర్థమవుతాయి. అవునా? ఒక్క పాట దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? ఒక్క పాట చూడకుండా పాడి దేవుణ్ణి మైమరిపించేది చేయగలుగుతున్నావా? ఒక్క పాట ద్వారా దేవుణ్ణి నీ వైపు ఆకర్షించుకోగలుగుతున్నావా? ఈరోజు ఓన్లీ 1 సాంగ్ మ్యాన్, ఓన్లీ 1 సాంగ్. ఒక్క పాటతో ఐ కెన్ బ్రింగ్ హెవెన్ డౌన్. ఒక్క పాటతో నేను పరలోకానికి కిందకి దించగలను. నాకు తెలుసు దేవుడు వస్తాడు. ఐ నో మై గాడ్. నా దేవుడు నాకు తెలుసు. ఆయన ఎలా పిలిస్తే వస్తాడో నాకు తెలుసు. నీకు తెలుసా నీ తండ్రి ఎలా పిలిస్తే వస్తాడో? తెలుసుకో. నీ తండ్రి ఎలా పిలిస్తే వస్తాడో తెలుసుకో. ప్లీజ్ ఈ పుస్తకాల మీద, ఈ బైబిల్ మీద ఆధారపడకండి. ఈ బైబిల్ మొత్తం లోపలికి వెళ్ళిపోవాలా? ఇంతవరకు 60 పుస్తకాలు ఎవరు కంటది చెప్పలే నాకు. అది మరి మత్త ఇటు ఎదుగుతారు, ఆది కాండం ఇటు ఎదుగుతారు. ఏం జరుగుతుంది చర్చల్లో? జాగ్రత్త. ఇట్స్ అ బేసిక్ ఫండమెంటల్స్ మ్యాన్, బేసిక్ ఫండమెంటల్స్. మత్తయి సువార్త ఇక్కడ తీస్తారు, ఇక్కడ తిరుగుతారు. అది తెలుసు బ్రదర్, ఇట్లా పేజ్ ఇటు తిరిగింది అందుకని ఇటు చెప్తాను. ఏందో ట్రై టు లెర్న్ అండ్ ట్రై టు యాక్టివేట్ సమ్ స్పిరిచువల్ యాక్టివిటీస్. దైవికమైనటువంటి క్రియలు నేర్చుకోవడానికి పాకులు పడండి. దైవికమైన క్రియలు చేయడానికి ఆతురపడండి. దేవుడు ఆతృత పడుతున్నాడు. ఏమని? నీ జీవితంలో వాక్యం నెరవేర్చడానికి. He's eagerly waiting to fulfill the word of God in your life. He's eagerly waiting. నువ్వు ఆతృత పట్టలే. వాక్యం చదవాలని ఆతృత పట్టలేదు. ప్రార్థన చేయాలని ఆతృత పట్టలేదు. దేవుడి మీద ఆధారపడాలని ఆతృత పట్టలేదు. దేవుని కోసము, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఆతృత పడుతున్నావా? ఆతృత పడాలి. ఆతృత. దేవుడైనా ఆతృత పడేది? దేవుడై ఉండి ఆయన ఆతృత పడుతున్నాడు నీ జీవితంలో తొందరగా చేయాలని. నువ్వు కూడా తొందరగా అనేకులకు వాక్యం చెప్పాలి, అనేకులకు ప్రార్థన చేయాలి, అనేకుల్ని బలపరచాలని నువ్వేం చేయాలా? ఆతృత పడాలా. ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ గాడ్, ట్రై టు షో అవుట్ సైడ్. బయట అనేకులకి చేయడానికి ప్రయత్నించండి. జాగ్రత్త. మనం ఎంత నష్టపోతున్నామో, మన సైతాన్ని ఎంత 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 ఒకటి సెల్ఫిష్. చెప్పండి గట్టిగా. సెల్ఫిష్ అంటే ఏమంట తెలుగులో? స్వార్థం. స్వార్థం అంటే ఒక అంశం పేరు అంటారు అంతే. సెల్ఫిష్ అంటే ఏంటనే మనకని పర్సనల్గా సెల్ఫిష్ ఫెలో అంటారు కదా, స్వార్థపరుడు. ఇది చాలా డేంజర్. క్రైస్తవులు అసలు ఈ మాటే ఉండదు. క్రైస్తవుల్లో నేను తినాలి, నేను వేసుకోవాలి, నేను చేసుకోవాలి, నేను పెట్టుకోవాలి, నాకే కావాలి, నాకే రావాలి అని నీకుందా, ఖచ్చితంగా కూలిపోతాం. సెల్ఫిష్నెస్ ఇస్ వెరీ డేంజర్. తన ప్రాణమును కాపాడుకునేవాడు వ్యర్థుడే, వేస్ట్. నీ ప్రాణాన్ని కాపాడుకోబాక అనేకుల ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నించు. హల్లెలూయా. పక్కన చెప్పండి, అనేకుల ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నించండి. మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించకండి. అబ్బా ఆకలి వేస్తుంది, ఆయన తింటే బాగుంది. నీకు వెంటనే బెగ్గర గుర్తొస్తాడా? క్రిస్మస్ రా, ఖచ్చితంగా ఒక వారం ముందు అయిపోవాలి షాపింగ్ అంటే. వేరే వాడు బట్టలు గుర్తొస్తాడా? అసలు ఎందుకు వస్తాడు అసలు? బికాస్ వీఆర్ సెల్ఫిష్ మ్యాన్, వీఆర్ సెల్ఫిష్. ఆ దయ్యం ఈ రోజే మనలో నుంచి పోగుంటాం. ఏమో నాలో ఉంటుందేమో, తీసేస్తుంది కూడా, తీసి పడేస్తా. నేను వేస్తున్నాము. ఆమెన్. హల్లెలూయా. ఏదైనా కనిపించిందా వెంటనే తీయాలి. ఆమెన్. వెంటనే తీసేయాలా, వెంటనే తీయాలి. ఆమెన్. హల్లెలూయా. ఎక్కడ సెల్ఫిష్నెస్, ఎక్కడ స్వార్థము, ఎక్కడ గర్వము వస్తుందో అని నువ్వు అనుక్షణము భయపడుతూ జీవించాలి. ఆమెన్. వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకున్న వెంటనే ఆయన నదిలో నుంచి వచ్చాడు కదా, అంటే వెళ్ళిపోయాడా? వచ్చాడు కదా. వెంటనే ఏమొచ్చింది పైనుంచి? చెప్పాలి. పావురం ఎక్కడొచ్చి వాలింది? యేసు ప్రభు తన మీద పావురం వాలినప్పుడు చాలా జాగ్రత్తగా నడిచాడు. ఎట్లా చెప్పాలి? చాలా చాలా పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా నడవాలి. మీ నడక కరెక్ట్ గా ఉండాలి. లేదంటే దావీదు అంటాడు, కింద పడేసి ప్రభువా నీ ఆత్మను నా నుంచి కింద పడిపోయింది. ఇది ఎవరు? దేవుని ఆత్మ వెళ్ళిపోయింది దావీదులో నుంచి. దావీదు భయపడ్డాడు. నాకు
ఈయన ఓ యమ్మ పరిశుద్ధాత్మ లేకపోతే నేను అసలు బతకగలనా అని దావీదు భయపడి కీర్తన రాస్తాడు. నీ పరిశుద్ధాత్మ నాలో నుండి చెప్పాలి, తీసేయి, 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 తీసివేయి. నీ పరిశుద్ధాత్మ నాలో నుండి. ఈ మాట ఎలా, ఇంత పరిశుద్ధాత్మను ఏం చేయాలి మనం? చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా, అనవసరంగా పరిగెక్కూడదు, అనవసరంగా ఉరుకులు పరుకులు చేయకూడదు. పరిశుద్ధాత్మను పెట్టుకొని ఎలా నడవాలా? చాలా జాగ్రత్తగా. ఎట్టేయమంటావు? పరిశుద్ధ ఎట్టేయమంటావా? రెట్టేయమంటావా? ఓకే రెట్టే, ఓకే. అది పడకుండా జాగ్రత్తగా కాపాడు. సౌల్లోంచి దేవుని ఆత్మ ఎందుకు? ఆరాటం, ఆవేశం, ఉరుకు రక్తం కదా, దెబ్బ 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 పరిశుద్ధాత్మ వేసుకుని ఏదో పరిగిస్తున్నాడు ఆడిగో. జాగ్రత్త, బీ కేర్ఫుల్ మ్యాన్, డోంట్ రన్ వెన్ యూర్ హ్యావింగ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ నీలో ఉంటే జాగ్రత్తగా నడు. ఆమేన్. చెప్పండి, నా ప్రాణమా పరిశుద్ధాత్మను పెట్టుకొని జాగ్రత్తగా నడు, జాగ్రత్తగా నడు. అర్థమైందా డెమాన్స్ట్రేషన్? కావాలని చూపిస్తాను మీకు నేను. జాగ్రత్త, పరిశుద్ధాత్మను వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్ గా స్టెప్ వేయాలి, చాలా కేర్ఫుల్ గా ఒక వ్యక్తితో మాట్లాడాలి, చాలా కేర్ఫుల్ గా నాకు అనిపిస్తుంది నాకు ఏంది కాదు, ఏం చెప్తున్నాడు అయ్యే చెప్పాలి పరిశుద్ధాత్ముడు. ఆమేన్. హల్లెలూయా. మొదట మిమ్మల్ని బాగు చేస్తాడు. దేవుడు హైలీ క్వాలిఫైడే కాదా? హైలీ క్వాలిఫైడ్ దేవుడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతారు దేవుడు హైలీ క్వాలిఫైడ్? వండర్ఫుల్, హైలీ క్వాలిఫైడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్డి చేసిన వ్యక్తి ఎల్కేజీకి చెప్తాడా? రానీరు. రానీరు. పిహెచ్డి చదివినటువంటి వ్యక్తి, పిహెచ్డి పోస్ట్ లో ఉన్న వ్యక్తి మిమ్మల్ని నడిపించగలడా? నడిపించడు. నడిపించలేడు కాదు, నడిపించడు. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు చెప్పిన రెవల్యూషన్ ఇది, నేను చాలా ఇన్స్పైర్ అయిన మాటని. మరి ఎల్కేజీకి సంబంధించిన వ్యక్తికి ఎవరు చెప్తారు? టీచర్ చెప్పాలా? మీకు నడక నేర్పియాలంటే ఎవరు నేర్పియాలా? దైవజనుడు నేర్పియాలి, దేవుడు కాదు. He's a PhD guy, man. He can't teach you and he won't teach you. And he will make your man of God to teach you. మీ దైవజనుడు చేత నేర్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దైవజనుడు నేను ఎలా నడవాలి నేర్పియా? ప్రభువా నాకు నడక నేర్పించు, ప్రభువా నాకు పడక నేర్పించు, ప్రభువా నాకు పాటలు నేర్పించు, ప్రభువా నాకు ఆయన నేర్పిస్తాడు నీకు. నువ్వు PhD లెవెల్కి రా, అక్కడ నేర్పిస్తాడు నీకు. ఆమేన్. PhD లెవెల్ ఏం చేస్తాడు? గమ్ము కూర్చుంటాడు అంతే. మిగతా కింద వాళ్ళందరినీ వాడుకొని వాళ్ళకి నేర్పిస్తాడు. ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా దేవుడి దగ్గర కాదు నేర్చుకోవాలి, ముందు దైవజనుడి దగ్గర నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నేర్పిస్తాడు మీకు? ఎక్కల వాక్యం అర్థం కాల. మీరు దేవుని లెవెల్కి వెళ్తున్నప్పుడే, దైవజనుడితో ఉంటే నువ్వు దేవుని లెవెల్కి వెళ్తావు. ఆమేన్. ఇక్కడగా ఉన్నప్పుడు వెళ్ళలేవు, జాగ్రత్త. రోజు పడిపోతా ఉంటాం. అప్పుడే అంటాడు నీతిమంతుడు 7 సార్లు పడినా నీకు బాగా రాసుకుంటాను. నీతిమంతుడు 7 సార్లు పడినా ఈరోజు పడిపోయాను, మళ్ళీ రేపు లేస్తాలే, మళ్ళీ రేపు పడిపోతారు, ఎల్లుండి లేస్తాలే, ఆవులేని లేస్తాలే. ఎన్నిసార్లు పడిపోతావు నువ్వు? జీవితాంతం పడి లేచి పడి ఆడే ఉంటావు. లేవు, జీవితంలో అప్గ్రేడ్ అవ్వవు నువ్వు. హల్లెలూయా. దైవజనుడు నీకు నడక నేర్పిస్తాడు. దైవజనుడు నీ జీవితంలో దేవుణ్ణి చేరుకునే విధంగా దేవుడు దైవజనుడు నేర్పిస్తాడు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ లెవెల్కి వస్తావో అప్పుడు దేవుడు నిన్ను కంట్రోల్లో తీసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అహరోను కర్ర చిగురించింది, తర్వాత పూలు పూసిన తర్వాత బాదం కాయలు కూడా కాసింది. అంటే అహరోను జీవితంలో ఏం నెరవేరింది చెప్పాలి? నేను నిన్ను ఖచ్చితంగా యాజకుని చేస్తానని అహరోనుకు దేవుడు మాటిచ్చాడు. అహరోనుకి దేవుడు మాటిచ్చాడు. జోసెఫ్కి ఖచ్చితంగా దేవుడు మాటిచ్చాడు. జోసెఫ్ 11 నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు నీకు నమస్కరిస్తాయి అని దేవుడు ఎవరికి మాటిచ్చాడు చెప్పాలి? గట్టిగా చెప్పాలి అందరు. జోసెఫ్ కి మాట ఇచ్చాడు. యాకోబు ఏమి ఇచ్చాడు జోసెఫ్ కి చెప్పాలి? ఏమిచ్చాడు? ఇర్మియాకి దేవుడు ఏం చూపించాడు? బాదం చెట్టు చూపించాడు. చూడరా వాళ్ళ జీవితంలో తొందరగా నెరవేర్చబోతున్నాడు. జోసెఫ్ జీవితంలో నెరవేరింది. ఆ బాదం కాయలు జోసెఫ్ తిన్నాడు. అహరోను జీవితంలో వాగ్దానం నెరవేరింది. ఏమొచ్చింది ఆ కర్రకి? ఆ కర్రకు వేరు లేదు, ఆ కర్రకు రూట్స్ లేవు, కానీ ఆ కర్ర ఎలా చిగురించింది? తర్వాత బాదం కాయలు. ఈ రోజు మీ కర్రలు చిగురించును గాక, మీ కర్రలకి బాదం కాయలు కాయను గాక. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. బాదం కాయలు బస్తాలు ఇస్తారని కాదు అర్థం. నీ జీవితంలో ప్రతి వాగ్దానం నెరవేరుతున్న అర్థం. నీవు కోరుకున్న ప్రతి ప్రార్థన, నీవు చేసిన ప్రతి ప్రార్థన నెరవేరబడబోతుందని దాని యొక్క
అర్థం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. హీబ్రూస్ 9:4. అందులో ఆ సువర్ణ దుప్పటియు ఆ అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు మన్నా గల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలు ఆ దానిపైన కరుణాపీఠము ఆ అమ్ముకొనుచున్న మహిమ గల రైట్. ఎప్పుడైనా మీకు ఫ్రీగా ఉంటే హీబ్రూస్ 9 చదవండి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే టాబర్నాకిల్, ప్రత్యక్షపు గుడారం. ఇది ఏంటిది? ప్రత్యక్షపు గుడారం అంటే చర్చే. ఏంటది? చర్చ్. ఎప్పుడైనా నేను ఫ్లెక్స్ కొట్టించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను, దాన్ని రెడీ చేస్తున్నాను మెటీరియల్. ప్రత్యక్షపు గుడారం చాలా అద్భుతమైందండి. ఈ రోజు ప్రత్యక్షపు గుడారం మన జీవితంలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించండి, ఆ ప్రత్యక్షపు గుడారములో ఎవరి కర్ర ఉంది చెప్పాలి. ప్రత్యక్షపు గుడారం అనగా ఏంటి? సంఘం అనండి. ప్రత్యక్షపు గుడారం ఏంటి? సంఘము. అహరోను కర్రకి ఏముంది చెప్పాలి? చిగురించిన పువ్వు, తర్వాత బాదం కాయలు ఉన్నాయి. అంటే ఏంటి? ఎవరైతే టాబర్నాకిల్కి వస్తారో వాళ్ళందరూ ఆ యొక్క కర్రను దర్శించాల్సిందే. ఎవరైతే సంఘానికి వస్తారో వాళ్ళందరి జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడాల్సిందే. హల్లెలూయా. ఇక్కడ అహరోను కర్ర ఉందా లేదా? ఆమేన్. ఇన్ స్పిరిట్ ఆ ఆరోన్ యొక్క రాడ్ ఇక్కడ ఉంది మన మధ్యలో. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడో సేవకుల చేతిలో పెట్టున్నాడు. ఎన్నో వాగ్దానాలు మీ జీవితం నెరవేరాయి, ఎన్నో ప్రవచనాలు మీ జీవితం నెరవేరాయి, ఎన్నో కళలు, ఎన్నో దర్శనాలు, ఎన్నో ప్రాఫెసీస్ మీ జీవితంలో నెరవేరుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మన మందిరంలో ఏముంది? అహరోను యొక్క కర్ర ఉంది. అంటే టాబర్నాకిల్కి మందిరంకి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానాలన్నీ నెరవేరబోతున్నాయి. ఆమేన్. అంటే ఎవరికి బయట దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా, పుట్టినప్పుడు వెంటనే నీకు దేవుడు వాగ్దానం ఇచ్చినా అవి నెరవేరకపోయినా, నువ్వు ఎప్పుడైతే మందిరానికి వస్తావో, నువ్వు ఎప్పుడైతే సంఘానికి వస్తావో, నువ్వు ఎప్పుడైతే టాబర్నాకిల్లో అడుగు పెడతావో, ఖచ్చితంగా నువ్వు అహరోను కర్రను కలుసుకోవాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ అహరోను కర్ర ఉందని? ఎస్. ఇక్కడ ఖచ్చితంగా దేవుడు మీ అందరి వాగ్దానాలందరినీ దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. యేసు ప్రభులో కర్ర ఎందుకు లేదు తెలుసా? జోసెఫ్ జీవితంలో వాక్యం నెరవేరింది. ఆమేన్. ఏం ఎత్తుకుపోయారు? సామ్రాణి, బోళము, తర్వాత బాదంకాయలు, ఇంకా తేనె, రకరకాలు ఎత్తుకుపోయారు. కానీ యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏమొచ్చినాయి? బంగారము, సామ్రాణి, బోళం, ఈ మూడు వచ్చాయి. ఎందుకు కర్ర రాలేదు? ఎందుకు బాదంకాయలు రాలేదు? వాక్యం జీవితంలో వాక్యమే నెరవేరుతుంది. వాక్యమే నెరవేర్చుకుంటుంది. కాబట్టి అవసరం లేదు. యేసయ్య ఎవరు? మళ్ళీ యేసయ్య ఎలా మారింది? వాక్యం ఎలా మారింది? శరీరధారిగా మారింది. హల్లెలూయా. మన జీవితంలోనే దేవుడు బాదం కాయలు ఇచ్చి మనల్ని దేవుడు బలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. బాదం కాయ దేనికి సాదృశ్యము? దేవుడు తొందరగా I think you are very near to your promises. ఆమేన్. ఎప్పుడైతే వాగ్దానాలతో, దర్శనాలతో, కళలతో, ప్రవచనాలతో మీ ఇంట్లో మీకు ఏమొచ్చినా మందిరంలో కూర్చోండి, అవి మీ జీవితం నెరవేరుతాయి. ఆమేన్. హల్లెలూయా. పైకి లేద్దాం, ప్రార్థన చేద్దాం.